హాయ్ అండి. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మీరు పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మేమైతే ఈ పండగ చాలా సెలబ్రేట్ చేసుకున్నాం. మేమైతే హైదరాబాద్ చింతల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కైతే వెళ్ళాము. ఈ టెంపుల్ అయితే స్టెప్స్ ఉంటాయండి. 3 ఫ్లోర్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కుతూ ఉంటే నాకు తిరుపతి కొండ ఎక్కుతున్న ఫీలింగ్ వచ్చింది. నిజంగా చాలా బావుంది. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇప్పుడైతే మనం టెంపుల్కి అయితే వచ్చేసామండి. టెంపుల్ అయితే ఇలా ఉంది. ఎంట్రన్స్లో ఫస్ట్ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అయితే ఉంది. ఈ పక్క లిఫ్ట్ ఉంది, అలాగే లిఫ్ట్ పక్కనే స్టెప్స్ ఉన్నాయి. ఇదైతే 3 ఫ్లోర్స్లో ఉందండి. పైన దేవుడు మనకి 3rd ఫ్లోర్లో ఉంటాడనమాట. ఈ స్టెప్స్ ఎక్కుతుంటే నాకు నిజంగా తిరుపతి కొండ ఎక్కుతున్న ఫీలింగే వచ్చిందండి. మీరు ఇక్కడ హైదరాబాద్ చింతల్లో ఎక్కడైనా ఉంటే కంపల్సరీ ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. ఇదైతే పద్మానగర్లో ఉంది. 3 ఫ్లోర్స్ అనమాట. చాలామంది ఇక్కడ పసుపు కుంకుమ పెడుతూ ఉన్నారు. స్టెప్స్ కనబడుతున్నాయి కదా, పసుపు కుంకుమ పెట్టేసి అలా ఎక్కుతూ ఉన్నారనమాట. మనకి తిరుపతిలో ఎలా పెడతారు, ఇక్కడ కూడా సేమ్ అలాగే పెట్టారండి. ఇంకా మేము ఎక్కుతూ ఉన్నాం. మీలో ఎవరైనా ఈ తొలి ఏకాదశికి గుడికి వెళ్ళకపోతే నేను చూపిస్తున్న ఈ గుడి అంతా చూసి స్వామివారికి నమస్కరించుకోండి. మీరు గుడి చూసి గుడికి వెళ్ళినంత ఫలితం మీకు ఉంటుంది. తొలి ఏకాదశి నాడైతే మేమైతే కుడుములు వండుతామండి ప్రసాదం కింద. ఎందుకంటే తొలి ఏకాదశి నాడు కుడుములు వండుకుంటే కుబేరులు అవుతారు అనేసి ఆంధ్రాలో అయితే ఒక సామెత. కుబేరులు అవుతారో లేదో తెలియదు, కానీ నేనైతే ప్రతి సంవత్సరం అయితే వండుకుంటాము. ఈ కుడుములు ఎలా ప్రిపేర్ చేయాలి, దీంట్లోకి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను ఈరోజు అయితే చూపిస్తున్నాను. మీరు కుడుములు ఎలా వండుతారు అనేది నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ నేను శనగపప్పుని ఒక 3 స్పూన్స్ అయితే ఒక 2 అవర్స్ ముందు నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే నేను ఇందులోకి వేస్తున్నాను. అలాగే శనగపప్పును కూడా ఇందులో వేసేస్తున్నానండి. ఇలా శనగపప్పుని ఫస్టే వేయడం వల్ల శనగపప్పు అనేది మనకి చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ వేసుకున్నామో ఆ గ్లాస్తో అయితే రవ్వ తీసుకోండి. నేనైతే వరి నూక అయితే తీసుకుంటున్నాను. ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా, లేకపోతే అప్పటికప్పుడు మీరు మిక్సీ పట్టుకున్న బియ్యం కూడా యూజ్ చేయండి. ఇప్పుడు ఈ బియ్యం రవ్వని ఎసరు కాగుతుంది కదా, ఇందులోకి వేసేస్తున్నాను. నేను రుచికి తగ్గ ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 5 to 7 minutes అలా ఉంచేయండి. కలుపుతూ ఉండండి అప్పుడప్పుడు, అప్పుడు కింద అడుగంటకుండా ఉంటుంది. ఒక 7 minutesకి అయితే నాకు ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారా, చక్కగా నాకైతే ఇది రెడీ అయిపోయింది. పొడి పొడిలాడుతూ ఉంటాయండి ఈ కుడుములు అయితే ఈ ప్రాసెస్లో చేస్తే. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక 7 minutes అలా ఉంచేస్తాను. ఇలా చేయడం వల్ల మనకి ఇదంతా చక్కగా మగ్గుతుందన్నమాట. ఈ మగ్గడం వల్ల మనకి కుడుములు పొడి పొడిలాడుతూ వస్తాయి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 7 minutes ఉంచేసాను. ఇప్పుడు తీసి అంతా ఒకసారి చక్కగా మిక్స్ చేయండి. ఇదంతా మిక్స్ చేశాక నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇదంతా కొంచెం చల్లారాలి. చల్లారాక అప్పుడు మనం దీన్ని కుడుముల్లా ప్రిపేర్ చేసేసుకోవచ్చు.
ఇదంతా నేను ఒక 10 మినిట్స్కి నాకు చల్లారింది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైతే ఇందులో చిన్ని చిన్ని ఉండలు కట్టేస్తే దాన్నంతా స్మాష్ చేసుకుంటూ చక్కగా దీన్ని కుడుముల కింద చేసేయడమే. ఇందులో శనగపప్పు కూడా చూసారా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడే ఉడికిపోయింది మనకి శనగపప్పు. ఇదే స్టేజ్లో మనం పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇదంతా ఉండలన్నీ చక్కగా చేతితో నలిపి ఇప్పుడు దీన్ని కుడుముల కింద ప్రిపేర్ చేసేస్తున్నాను. నేనైతే బాగా పెద్ద పెద్ద కుడుములు అయితే చేయలేదండి. కొంచెం నా చేతికి తగ్గట్టు నేను కొంచెం చిన్నవే చేశాను. ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకుందాము ఇలాగే. ఇంకా తొలి ఏకాదశికి కుడుములు వండితే కుబేరులు అవుతారు కదా, ఇది నిజమేనా అని అడుగుతారు కదా, దానికైతే నేను ఆన్సర్ చెప్తున్నానండి. మనకి ఉన్నంతలో మనం సంతృప్తిగా సంతోషంగా ఉండడమే కుబేరులు అవ్వడం అంటేనండి. మన జీవితంలో నిజంగా రాసిపెట్టుంటే మనం కంపల్సరీ కుబేరులం అవుతాము. ఇక ఇది ఈ కుడుములు వెనుక ఉన్న స్టోరీ. చాలా మందికి సంపద ఉంటుంది కానీ సంతృప్తి ఉండదండి. ఉన్నంతట్లో సర్దుకొని సంతోషంగా ఉండడమే కుబేరులు అంటే అని నా ఫీలింగ్. మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. మన కుడుములు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఎప్పుడు పల్లి చట్నీ, కొబ్బరి పుట్నాల చట్నీ కాదండి, ఇలా ఒకసారి శనగపప్పుతో చట్నీ ట్రై చేయండి. ఇదైతే మనకి పల్లి చట్నీతో పోటీ వస్తుందన్నమాట. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు వేసుకొని అందులో మీరు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, నిండుగా కరివేపాకు, దండిగా కొత్తిమీర వేసి ఇవన్నీ చక్కగా ఫ్రై చేయండి. ఇవన్నీ మాడిపోతే కొంచెం శనగపప్పు కలుపుతూ ఉండండి. చక్కగా మిక్స్ చేశాక ఇదంతా చక్కగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి వెల్లుల్లి, ఉల్లి తినం కదా, లేకపోతే మనం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొంచెం కొబ్బరి యాడ్ చేసుకోండి. దీన్ని చక్కగా గ్రైండ్ చేశాక ఇప్పుడు మన శనగపప్పు మిక్స్ అంతా ఇందులో వేసేసి చక్కగా ఫైన్గా మిక్సీ పట్టేయండి. రుచికి తగ్గ ఉప్పు వేయండి. అంతే, మన శనగపప్పు చట్నీ అయితే రెడీ అయిపోతుంది. వైట్ కుడుముల్లోకి గ్రీన్ చట్నీ కాంబినేషన్ బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇది మీరు కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.